ఇక్కడ ఎంతమందికి దేవుని ద్వారా వాడబడాలని ఆశ ఉందంటే అందరూ అంటారు ఐ నో. కానీ తెలుసుకుని దాంట్లో బ్రతికేవారు చెప్పండి అంటే చాలా కొద్దిమంది ఉంటారు. యు సీ దట్ ఇస్ ద ఛాలెంజ్, బికాస్ గాడ్స్ విల్ ఇస్ నెవర్ చీపా. అంత సులభం కాదు. దేవుని చిత్తం చూసినప్పుడు ఎప్పుడు ఘనమైందండి. అండ్ సిద్ధపాటు లేని వారికి దేవుడు తెలియజేయడు, తగ్గింపు లేని వారికి దేవుడు తెలియజేయడు, సమర్పణ లేని వారికి దేవుడు తెలియజేయడు. God's will is great and his plans are great, his purpose is great and his divine nature మనలో కలగాలని, క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనము కలిగి ఆ వాకు తగినట్టుగా మనము జీవించాలనేది దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ఎంతోమంది దేవుని చిత్తం తెలియకునే ఏదో బ్రతికేద్దాంలే, దేవుడు సహాయం చేస్తాడులే. ఒక మాట మీకు హైలైట్ చేయాలని ఆశపడుతున్నా. దేవుని చిత్తంలో నువ్వు లేకుండా దేవుని సహాయము నీకు ఉండదు. అర్థమవుతుందా? నీ జీవితము దేవుని చిత్తంలో లేకుండా దేవుని పరిపూర్ణ సహాయము నీకు ఉండదు. దేవుడు నీకు ఆపద సమయంలో నువ్వు ఏదో మొరపెడతావు అంటే ఏదో కొంచెం సహాయం చేస్తాం వేరు. ఆయన చిత్తంలో ఉన్న వారికి మేలు కలిగే నిమిత్తమై సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. యు సీ దోస్ హూ లవ్ హిమ్ అండ్ కాల్డ్ యాస్ ఫర్ ద పర్పస్, ఆయన చిత్త ప్రకారము. ఈరోజు మనం ఆయన చిత్తంలో ఉన్నప్పుడు, ఆయన సంకల్పము చొప్పున జీవించేటప్పుడు మన జీవితంలో దేవుడు అన్ని సమకూర్చి జరిగిస్తాడు. ఈరోజు మనము ఏదో తాత్కాలికమైన దీవెన, తాత్కాలికమైన తృప్తి, తాత్కాలికమైన అవసరత కొరకు దేవుని దగ్గరికి చేరుతున్నామే కానీ, దేవా నీ పరిపూర్ణ చిత్తము నా జీవితంలో జరిగించు ప్రభా, నీ పరిపూర్ణ చిత్తము నా కుటుంబంలో, నా జీవితంలో ఇప్పుడు జరగాలి. అనేక సార్లు దేవుని చిత్తం నీ లోపడతాం మానవుడికి కష్టం. కారణం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్, నాట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, 100% ఆఫ్ ద టైమ్ ఇట్స్ అగెయిన్స్ట్ ద ఎర్త్లీ నేచర్. లోక సంబంధమైన లోక బుద్ధులు, లోకపు పద్ధతులు, లోకపు ఆచారాలకి విరోధంగా ఉంటుంది దేవుని చిత్తం.